హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్. ఈరోజు నేను సొరకాయతోటి పాయసం చేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుందండి సొరకాయ పాయసం. ముందుగా ఒక లాత సొరకాయ తీసుకోవాలండి. తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసుకోవాలండి. మనకు ఎంత కావాలో అంత ముక్క కట్ చేసుకొని పైన కొంచెం చెక్కు తీసేయాలి. ఈ పాయసానికి కొంచెం లాత సొరకాయ తీసుకోవాలండి, చాలా బాగుంటుంది లాతదైతే. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న గుజ్జు గింజలు ఉంటాయి కదా, అది కొంచెం పై వరకు కొద్దిగా తీసేయండి. ఇలా నేను చూపెట్టినట్టుగా అలా తీసి మనం సొరకాయ దాంతో ఇలా సన్నగా తురిమి పక్కకు పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇలా నేను చూపెట్టినట్టుగా నేతిలోనే వేపాలి. వేపిన తర్వాత కొద్దిగా కలర్ రావాలండి. జీడిపప్పు కలర్ వచ్చింది అది తీసి పక్కకు పెట్టుకోండి. ఎర్రగా వేపకండి, కొంచెం దూరగా వేపండి. అందులోనే ఒక 2 చెంచాల బొంబాయి రవ్వ అండి, అంటే ఉప్మా రవ్వ, అది కూడా అందులో వేసి కొద్దిగా వేపుకోండి. నేతిలోనే కొంచెం కలర్ రావాలి. అది అట్లా వేపుకున్న తర్వాత అందులోనే మనం తురిమి పెట్టిన సొరకాయ గుజ్జండి, అది వేసేసుకోండి. అంటే దీనికి కొలతలు అంటే ఏం లేవండి, మన అందాజగా పెట్టి చేసుకోవచ్చు. ఎంతైనా ఒక పావు కిలో అంతా సొరకాయ అండి నేను తీసింది, ఒక చిన్న ముక్క. అలా వేపుకోండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు నేతిలోనే వేపండి. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టొద్దండి ఈ స్వీటు. ఇలా నేను చూపెట్టినట్టుగా ఆ నీరు కొంచెం తగ్గేంత వరకు వేపండి. వేగిన తర్వాత ఒక కప్పు సొరకాయ తురమండి, దానికి నేను గ్లాసున్నర పాలు పోసాను, చిక్కటి పాలే. అవసరమైతే మరికొన్ని అయినా పోసుకోవచ్చు. ఆ పాలల్లోనే సొరకాయ గుజ్జు ఉడకాలండి. సిమ్లో పెట్టి నేను వేడి చేసి చల్లార్చిన పాలేనండి అవి. మనం వేసిన సొరకాయ పాలల్లోనే ఉడకాలండి. ఇది కొంచెం ఉడికేసరికి 5-10 నిమిషాలు పడుతుందండి. అలా సిమ్లో పెట్టుకొని దగ్గర ఉండి స్వీట్ని తయారు చేసుకోవాలండి. కొంచెం చిక్కబడేటట్టుగా ఉడికించుకోండి, నేను చూపెట్టినట్టుగా. ఇట్లా అడగంటకుండా చూసుకోండి. తర్వాత ఒక 10 గ్రాముల బెల్లం అండి, కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, మొత్తం బెల్లంతో చేశాను స్వీటు. 10 గ్రాముల బెల్లం వేసేసి ఆ బెల్లం కరిగేంత వరకు సిమ్లో పెట్టుకోండి. ఒక చెంచాడు కస్టర్డ్ పౌడర్ అండి, చిక్కదనం కోసం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది పాలల్లో కలిపి అందులో పోసేయండి. పోసిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చేదాకా కలుపుకోండి. ఇలా నేను చూపెట్టినట్టుగా అడగంటకుండా దగ్గరికి రానివ్వండి స్వీట్ని. ఇట్లా సొరకాయ మంచిగా ఉడికిపోవాలండి. అవసరమైతే కొంచెం తినేవాళ్ళు అయితే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. 2 ఇలాచీలు మెత్తగా కొట్టి టేస్ట్ కోసం అది వేసానండి. వేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. ఇలా దగ్గరికి కావాగానే ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకోండి. అందులో గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు వేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా సొరకాయ పాయసం రెడీ అయిపోయిందండి. ఇలా పిల్లలకి వారానికి ఒకసారి అట్లా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.